ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అశ్విని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎట్లున్నారు అన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టుండి. అయితే ఇవాళ ఎందుకు వచ్చిందంటే, ఇవాళ ముచ్చట ఏంటంటే, ఇగో నేనైతే మంచిగా కాకరకాయ ఉంటుంది కదా, దాంతో ఉల్లికారం చేసిన. అబ్బబ్బబ్బబ్బ టేస్ట్ అది ఎంత బాగా వచ్చింది అనుకున్నారు. టేస్ట్ నేను అసలు ఊహించలేదు. అంటే అంతకు ముందు చేసిన, అయితే ఏమైందంటే కొంచెం చేదుగుండేది, పిల్లలు తినేవాళ్ళు కాదు. ఈరోజు మాత్రం మంచిగా ఏంటంటే అంటే నేను చేసే విధానం కుదిరి చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఇట్లనే ట్రై చేయండి. మీకు కూడా ఎవరైనా కాకరకాయ తిననోళ్ళు ఉంటారు కదా ఇంట్లో, వాళ్ళకు కూడా పెట్టి చూడండి. వాళ్ళు మళ్ళీ అడిగి మీ దగ్గర చేపించుకొని తింటారు. అంత బాగుండిద్ది ఈ ప్రాసెస్, ఈ పద్ధతి. నేను చెప్పే పద్ధతిలో ఒకసారి చేసి చూడండి. అయితే ఇంకా ఏంది, మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళి చూసుకుందాం పదండి. ఇంక ఇప్పుడు వచ్చేసి నేను 1/2 kg కాకరకాయలు తీసుకున్నా. వీటిని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని, ఇటు పైన ఉంటుంది కదా బొడిపల్లాగా, వాటిని ఏం చేయాలి, ఇట్లా ఒక చాకుతోని పైన తీసేసుకోవాలి. తీసేసుకుంటే ఏమైందంటే కొంచెం మనకి చేదు అనేది తగ్గిద్ది. ఇక ఇవి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక ఇక మళ్ళీ ఇప్పుడు వచ్చేసి వీటిని 1 ఇంచు మందంతో కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇందులో గింజలు ఉంటాయి కదా, ఆ గింజల్ని కూడా తీసేసి పడేయాలి. ఇప్పుడు కోసి పెట్టుకున్న ముక్కలన్నీ వేరే గిన్నెలు వేసుకోవాలి. గిన్నెలు వేసుకున్నాక దాంట్లో 1 స్పూను ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని బాగా పిసకాలి. పిసికితే ఏమైందంటే దాంట్లోకి వెళ్ళి వాటర్ వస్తాయి. వాటర్ వచ్చి, ఎందుకంటే ఇప్పుడు వాటర్ వచ్చినాక ఏమైందంటే మనకి చేదు అనేది చాలా వరకు తగ్గిద్ది. దానికోసం అయితే ఈ ప్రాసెస్ అస్సలు మిస్ అవ్వద్దు. ఇది మాత్రం ఖచ్చితంగా చేయాలి, అదన్నమాట సంగతి. ఇంకా ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడెక్కిన తర్వాత కొన్ని ధనియాలు పోసుకోవాలి. ధనియాలు పోసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెము ఒక 15 గల్లా ఎండుమిర్చి ఉంటాయి కదా, అవి తీసుకొని అందులో వేసుకోవాలి. అట్లనే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంటే బాగా వేగాల్సిన అవసరం లేదు, మనకి మిక్సీలో వేస్తే పొడి అయ్యేటంత వేగితే చాలు. ఇంకా ఇప్పుడు ఏం చేయాలంటే ఇవి వేగిన తర్వాత వీటిని చల్లార్చుకోవాలి. ఇప్పుడు వేరే కళాయి పెట్టుకొని దాంట్లోకి 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లో కోసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఊరికే కలుపుతూనే ఉండాలి, లేదంటే మనకి అడుగంటుతాయి. అందుకని కలుపుతూ ఉండాలి. ఇవి వేగే లోపల మనం దీనికి కావలసిన కారం ప్రిపేర్ చేసుకుందాం. ఇందాక వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర ఉంది కదా, దాంట్లోకి ఒక 10 రెబ్బల తెల్లుల్లిపాయలు వేసుకొని దాన్ని కొంచెం మిక్సీ పట్టుకోవాలి. కొంచెము మిక్సీ పట్టిన తర్వాత దాంట్లో 1 స్పూను ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక ఇప్పుడు మొత్తము కలిపే పట్టుకోవాలి. పెద్ద మిక్సీ జార్ ఉంటే, నా దగ్గర ఏమైందంటే అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. నేను ఇప్పుడు కొత్తది కొనుక్కోవాలి. ఇవి కారముని ఆ ఉల్లిగడ్డలు కలిపే పట్టుకోవాలి. కాకపోతే ఏమైందంటే నాది ఇట్లా ఖరాబ్ అవ్వడం వల్ల నేను వేరువేరుగా పట్టాల్సి వచ్చింది. మీరైతే కలిపి మిక్సీ చేసుకోండి. మిక్సీ పట్టిన తర్వాత పేస్ట్ ఎలా ఉంటుందో చూపించడం మర్చిపోయినా, నేను వీడియో తీయలేదు. ఇక మన కాకరకాయ ముక్కలు అయితే వేగినాయి. ఇగో ఈ విధంగా వేగితే మనకు కన్సిస్టెంట్ సరిపోద్ది అన్నమాట. ఇంకా వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని ఆరబెట్టుకోవాలి. ఎందుకంటే మనము స్టఫింగ్ పెట్టేటప్పుడు మనకి చేయగాలిద్ది కదా, అందుకని వీటిని ఒక గిన్నెలో తీసి ఆరబెట్టుకోవాలి. ఇవి ఆరిన తర్వాత మనం స్టఫింగ్ చేసుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా పెట్టుకోవాలి. అన్ని కాకరకాయ ముక్కల్లోకి కొంచెం కొంచెం కూర్చుకోవాలి. చూడండి, మొత్తం నేను కూర్చేసిన ఈ విధంగా ఉన్నాయి మనకి. ఇంకా వీటిని ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? ఇట్లనే తినేద్దామా? కాదు. ఇంకా మళ్ళీ వేరే స్టవ్ ఆన్ చేసుకొని ఇందాక మనం కాకరకాయ ముక్కలు వేయించినాం కదా, అదే ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఇంకా ఆయిల్ పోసుకొని దాంట్లోకి శనగపప్పు ఇంత, గుండుపప్పు ఉంటుంది కదా అది ఇంత, కొంచెము ఆవాలు, కొంచెం జీలకర్ర అన్నీ వేసుకొని ఇవి బాగా మాడితేనే బాగుంటాయి. ఎందుకంటే మనం అన్నంలో తినేటప్పుడు ఇవి మన పంట కింద పడి కర్రు కర్రు అని సౌండ్, ఆ టేస్ట్ భలే ఉండిద్ది.
అందుకని ఇవి మనకు బాగా మాడినాకనే ఈ కరివేపాకు దీంట్లోకి ఒక 3 పచ్చిమిర్చి కోసి పెట్టుకొని అవి అందులో వేసుకోవాలి. అవి మాడిన తర్వాత మనం స్టఫింగ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ కాకరకాయ ముక్కలు అవి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇంకా అట్లనే మిగిలింది కదా స్టఫింగ్ దాన్ని కూడా అందులోకి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అదన్నమాట సంగతి. ఇంకేం లేదు, కలుపుతూనే ఉండాలి. ఇది అయ్యేదాకా మీడియం ఫ్లేమ్లో కలుపుతూనే ఉండాలి. కానీ టేస్ట్ ఎట్లా వచ్చిందో తెలుసా అండి, నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అట్లుంది, చాలా బాగుంది. ఇంకా దీంట్లోకి చింతపండు ఒక నిమ్మకాయ, చిన్న నిమ్మకాయ ఉంటుంది కదా ఆ నిమ్మకాయ సైజ్ అంతది తీసుకొని దీంట్లోనే వేసి కలుపుకోవాలి. మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఇప్పుడు, ఎందుకంటే బాగా అడిగి అంటిద్ది అందుకోసమని. ఇప్పుడు చూడండి నూనె మొత్తం బయటికి వస్తూ ఉండిద్ది కదా, అట్లా వచ్చినప్పుడు మన ఉల్లికారం రెడీ అయినట్టు లెక్క. ఇట్లా ఒకసారి మీరు కూడా చేసి చూడండి. మళ్ళీ మీ ఇంట్లో ఎవరైతే ఉంటారో తినను అని కాకరకాయ మొండి చేసేటోళ్ళు ఉంటారో వాళ్ళు మళ్ళీ మీతోని అడిగి చేపించుకొని తింటారు అనమాట, అంత బాగుండిద్ది. ఓకే ఫ్రెండ్స్, మన కాకరకాయ ఉల్లి తొక్క అయితే అయిపోయింది. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్, టేక్ కేర్.